ఒక సిస్టమేటిక్‌గా జరగాల్సిన బంగారం ధర పెరుగుదలని మాఫియాలు అడ్డదిడ్డంగా చేసేసి, విపరీతంగా పెంచేస్తే, ఇప్పుడు మళ్ళీ తగ్గుదల నమోదవుతా ఉంటే, వీటిటి ఇంపాక్ట్ ఆభరణాల కొనుగోలు 9-10% తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు పెరుగుతున్న కొద్దీ దేశీయంగా కొనుగోలుదారుల ధోరణి మారుతోంది. ఆభరణాలకు బదులు మేలిమి బంగారం, బిస్కెట్లు, నాణేలు కొనుగోలు చేయడం మీద దృష్టి సారిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అవసరం ఉన్న వాళ్ళ వరకే ఆభరణాలు కొంటున్నారు. పెట్టుబడుల రీత్యా బంగారం కొనుగోలు చేద్దాం అనుకునే వాళ్ళు నాణేలు, బిస్కెట్లకే మొగ్గు చూపుతున్నారని రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో భారీ మార్పులు వస్తే మినహా పసిడి ధరలు కూడా ప్రస్తుత స్థాయిలోనే స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ నివేదిక. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా పసిడి ఆభరణాల కొనుగోళ్లు 24-25తో పోలిస్తే 9-10% తగ్గే అవకాశం ఉంది. పసిడి ధరలు 33% పెరగడమే ఎందుకు కారణం? ఇదే కారణం వల్ల 23-24తో పోలిస్తే 24-25లోని పసిడి ఆభరణాల గిరాకీ 7% తగ్గింది. 23-24, 24-25 సంవత్సరాల పసిడి నాణ్యాలు, బిస్కెట్ల గిరాకీ 17%, 20% పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడిని సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపులు భావిస్తున్నవే ఇందుకు కారణం. 25-26లోని ఇదే ఒరవడ కొనసాగి పసిడి నాణ్యాలు, బిస్కెట్ల గిరాకీ 10% పెరిగే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది నివేదిక.